వెల్కమ్ టు ది లియో. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి మీద రాద్ధాంతం చేస్తుంది, మనందరికీ తెలుసు. ముఖ్యంగా నిన్న పేర్ని నాని మాట్లాడుతూ క్రీడా కోటాలో ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారందరినీ అవమానించేలాగా, ఒక రకంగా క్రీడాకారులందరినీ అవమానించేలాగా ఒక మాట మాట్లాడాడు. మీరు ప్యాకాట్ ఆడితే పోస్టులు ఇస్తారా? ప్యాకాట్ ఆడిన వాళ్ళకి కూటమి ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది, కావాలంటే చూసుకోండి. బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? ప్యాకాట్ ఆడితే మీరు పోస్టులు ఇస్తారా అని చెప్పి ఒక అవహేళనగా మాట్లాడాడు. మరి పేర్ని నానికి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో నాకైతే తెలియదు, కానీ ఎంత దారుణం అంటే కనీసం ఈరోజు మన చేతుల్లో మొబైల్ ఉంది. బ్రిడ్జ్ కార్డ్ గేమ్ అంటే ఏంటి? దానికి గుర్తింపు ఉందా? ఎప్పుడు భారతదేశం గుర్తించింది? ఏ సంఘాలు గుర్తింపు ఉన్నాయి? ఇంతకుముందు ఏదన్నా టోర్నమెంట్లో ఆడారా అనే వివరాలు కావాలి అంటే జస్ట్ చాట్ జీపీటీని అడిగితేనో లేదా గూగుల్లో సెర్చ్ చేస్తేనో మనకు వెంటనే డేటా మొత్తం వచ్చేద్ది. సో బ్రిడ్జ్ అనేది ఒక చెస్ లాగా మైండ్ స్పోర్ట్గా గుర్తించినటువంటి గేమ్. చెస్ని ఏదైతే మైండ్ పెట్టి ఆడతామో బ్రిడ్జ్ గేమ్ అంటే కార్డు గేమే ఇది కూడా. అంటే వీళ్ళు అనుకునే ప్యాకాట్ కాదు అది, ఇది కూడా కార్డు గేమే, కానీ మైండ్ పెట్టి ఆడేటువంటి గేమ్. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, రెండు టీములు ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ ఒక టీం అవుద్ది, నార్త్ సౌత్ ఒక టీం అవుద్ది. సో అలాగా ఇది డిఫరెంట్ రూల్స్తో జరిగేటువంటి ఒక గేమ్. ఇది పూర్తిగా వ్యూహము, మైండ్, టీమ్ స్పిరిట్, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కోఆర్డినేషన్తో ఆడాల్సినటువంటి గేమ్ ఇది. చెస్ అంటే ఒకళ్ళే ఆడతారు, ఇది మాత్రం ఇద్దరిద్దరు కలిసి ఆడతారు. సో ఇది దీని వివరాలు. దీనికి ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు కూడా ఉంది. దీనికి సపరేట్గా బ్రిడ్జ్ గేమ్కి ఇండియాకి ఒక ఫెడరేషన్ కూడా ఉంది. 2 సార్లు ఆల్రెడీ ఏషియన్ గేమ్స్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఆ ఏషియన్ గేమ్స్లో మన భారతదేశానికి మెడల్స్ కూడా వచ్చాయి. సో ఇది బ్రిడ్జ్ గేమ్ హిస్టరీ. కానీ ఇదేమీ తెలియనటువంటి పేర్ని నాని ఏమనుకున్నాడంటే, వీళ్ళు కొబ్బరి తోటల్లో ఆడుకుంటారు చూసారా, పందెం పెట్టి ఆడుకుంటారు చూసారా ప్యాకాట, ఆ ప్యాకాట్ అనుకుంటున్నాడు పాపం పేర్ని నాని. అంటే తెల్లచీర కట్టుకున్నదల్లా నా పిల్లమే అన్నట్టుగా పేక ముక్కలతో ఆడేదంతా కూడా ప్యాకాటే అనుకుంటున్నాడు పేర్ని నాని. అది తప్పు. బ్రిడ్జ్ గేమ్ అంటే సపరేటు, వీళ్ళు ఆడుకునే ప్యాకాట్ కాదు, వీళ్ళు ఆడే విధానం కాదు. పేక ముక్కలు చేతిలో ఉన్నంత మాత్రం ప్యాకాట్ కాదు. క్రికెట్ ఒకటే కాదు, బ్యాట్తో చాలా రకాల ఆటలు ఆడతారు. బేస్బాల్ సాఫ్ట్వేర్ కూడా బ్యాట్ లాంటి దాంతోనే ఆడతారు, కానీ క్రికెట్ కాదు అది. అలాగే ఇది కూడా పేక ముక్కలతో ఆడినంత మాత్రాన ప్యాకాట్ కాదు. అందుకే చెప్పింది సామెత, తెల్లచీర కట్టుకున్నది అలా నా పిల్లమే అన్నారంట ఎవడు. అలాగుంది వీళ్ళు చెప్పేది. ఎలాగుందంటే ఇప్పుడు పేర్ని నాని అన్నాడు ప్యాకాట్ ఆడిన వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తారా అన్నాడు. మరి నీ కొడుకు ఇవ్వాలి కదా ఉద్యోగం, ఆ లెక్కనే నీకు నీ కొడుకు ఉద్యోగం రావాలి కదా. పేర్ని నాని మీరు ఆడేది ప్యాకాట్లే కదా, కొడాలి నానికి కూడా వచ్చి ఉండాలి కదా ఉద్యోగం. కొడాలి నాని ఆడేది ప్యాకాటే కదా. మరి ఎందుకు రాలేదు ప్యాకాట్లో మీకు ఉద్యోగాలు? మీకు ఎందుకు రాలేదు ప్యాకాట్లో? పేక ముక్కలు తాడితే ప్రతిదీ ప్యాకాటే. దీనికి ఒక ఫెడరేషన్ ఉంది, దీనికి టోర్నమెంట్లు నిర్వహిస్తారు, దీనికి సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్కి గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి కదా ఉద్యోగాలు ఇచ్చేది. నువ్వు నిన్న మాట్లాడిన మాటలు క్రీడాకారులను అవమానించడమే. డైరెక్ట్గా పోస్టులు ఇచ్చేశారు, డైరెక్ట్గా పోస్టులు ఇవ్వలా. డైరెక్ట్గా ఎవరు ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎస్జిటీనో లేదా సోషల్ స్టడీస్ మీదో చదివిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మొదటగా ట్రైనింగ్ పూర్తి చేయాలి, తర్వాత టెట్ క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత హై మెరిట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనకి ఒలింపిక్స్లోనో ఏషియన్ గేమ్స్లోనో మెడల్స్ కొట్టారనుకోండి, వాళ్ళకి డిఎస్పీలు గానో లేకపోతే జాయింట్ కలెక్టర్లు గానో పివి సింధుకి మనం పోస్ట్ ఇవ్వలేదా? ఎలా ఇచ్చాము? అమ్మాయి ఎగ్జామ్ రాసిందా? పివి సింధు గ్రూప్ 1 రాసిందా? లేకపోతే సివిల్స్ రాసిందా? ఎలా ఇచ్చారు జాయింట్ కలెక్టరు? క్రీడా కోటాను బట్టే కదా. మరి నువ్వు పివి సింధుని అడగలేదే, పివి సింధుకి ఎందుకు ఇచ్చారని చెప్పి అడగలేదే, పివి సింధుకి జాయింట్ కలెక్టర్ ఎందుకు ఇచ్చారని ఎందుకు అడగలేదు? అలాగే పలు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులన్నిటికీ పోస్టింగ్లు ఉన్నాయి. ఈరోజు చాలామంది క్రీడాకారులు ఆయా రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. రైల్వేలో పోస్టులు ఇస్తారు, పోలీస్ శాఖలో పోస్టులు ఇస్తారు, రెవెన్యూ శాఖలో పోస్టులు ఇస్తారు. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. మరి వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాశారా? పేర్ని నాని అంటున్నాడు కదా ఎగ్జామ్ రాయకుండా పోస్టులు వచ్చిందని. వీళ్ళందరికీ ఎగ్జామ్ రాస్తే పోస్ట్ వచ్చిందా? బుర్ర పెట్టి మాట్లాడాలా. లెగిస్తే కోటరేసామా, 2 పేక ముక్కలు ఆడుకున్నామా, మనకేం తెలుసు దాటి విలువ? మరి వాళ్ళ ఆ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎలా అయితే ఇచ్చారో ఉద్యోగాలు ఇచ్చారో అదే విధానాన్ని క్రింది ఉద్యోగాల వరకు కూడా, గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాల వరకు కూడా ఇంప్లిమెంట్ చేయటమే ఆ విధానం. అది డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే. ఈవెన్ మన రాష్ట్రంలో అత్యున్నత సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో 3% స్పోర్ట్స్ కోటా ఉంది. అంటే ప్రతి 100 పోస్టుల్లో 3 పోస్టులు క్రీడాకారులకు కేటాయించాలి ఖచ్చితంగా. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లాగా ఉన్నాయో, ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ రిజర్వేషన్లు ఉన్నాయో, అలాగే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది. అది క్రీడాకారులకు ఇచ్చినటువంటి గుర్తింపు. అది క్రీడాకారులకు ఇచ్చినటువంటి గుర్తింపు, క్రీడాకారులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కు. అది
నువ్వు నన్ను అడగాల్సింది బ్రిడ్జ్ గేమ్ ఆడితే అంటే పేకాట ఆడితే బ్రిడ్జ్ అనే పదాన్ని కూడా వాడు పేకాట ఆడితే ఉద్యోగాలు ఇచ్చారన్నావు కదా, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. మీరు ఎందుకు పేకాటను గుర్తించారు అని ఎందుకు నిలదీయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని? ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద. ఆ స్పోర్ట్స్ లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలనుకున్నాను. ప్యాకాట్ లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఇక్కడ పేరుని నాన్న ఒక మాట అన్నాడు, టెట్ రాయకుండా డిఎస్సి రాయకుండా అన్నాడు. టెట్ రాయలేదు అనేది అబద్ధం. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మినహాయించి మిగిలిన అందరికీ కూడా టెట్ ఉంది. పీఈటీలకు టెట్ అనేది లేదు. వైసీపీ హయాంలో కూడా టెట్ని పెట్టలేదు, పీఈటీలకు టెట్ లేదు. సో టెట్ రాయలేదు అని పేరుని నాని చెప్పింది అబద్ధం. ఇక డిఎస్సి అనేది మెరిట్ కోటాలో ఇచ్చే స్పోర్ట్స్ పోస్ట్ అయితే వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ను కాదు మెరిట్ను చూసి, స్పోర్ట్స్ మెరిట్ను చూసి పోస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆ మెరిట్ ఉంటే పోస్ట్ ఇస్తారు. కానీ ఆ వ్యక్తి ట్రైనింగ్ చేయాలి, టెట్ రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి, డిఎస్సికి అప్లై చేసుకుని ఉండాలి. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మెరిట్ ఉంటే అప్పుడు మాత్రమే ఇస్తారు. అయితే ఈ టెట్ అనేది పీఈటీలకు అసలు లేదు. టెట్ అనేది పీఈటీలకు కండక్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళైతే రాయరు. సో కాబట్టి అంటే హాఫ్ నాలెడ్జ్తో పేరుని నాని మాట్లాడేది అనేది అర్థమవుతుంది. మాట నువ్వేట తీసుకుంటావా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారు అనుకున్నా. తీరా జీవో చూస్తే ఈ హాఫ్ నాలెడ్జ్ ఎంత హాఫ్ నాలెడ్జ్ అంటే పేకాట అంటే ఎమ్మెల్యేలు ఆడుకునే ఆట అంట. ఎమ్మెల్యేలు ఆడుకునే ఆటని లోకేష్ ఎందుకు పోస్టులు ఇస్తాడు, ఎమ్మెల్యేలు నిలదీస్తారు అనుకున్నాడంట. ఇది ఎమ్మెల్యేలు ఆడే ఆట అంట. అంటే బహుశా మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పట్లో పేకాట ఆడేవాళ్ళు ఏమో నాకైతే తెలియదు. పేకాట అనేది సహజంగా ఆడతారు, నేను కాదని నేను అంట్లా. కానీ ఎమ్మెల్యేలు అందరూ పేకాట ఆడతారంటే బహుశా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ పేరుని నాని లాంటి వాళ్ళందరూ, అటు కొడుకు లాంటి వాళ్ళందరూ బహుశా లెగిస్తే పేకాటలో మునిగి తేలుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటే ఉండుండొచ్చు. నాకైతే దామే పెద్ద అవగాహన లేదు. 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్యాకాట్లో ఫస్ట్ అంటే పోటీ ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు, వీళ్ళకి అదే చెప్పేది. వీళ్ళు ప్యాకాట అంటే తోటలో కొబ్బరి తోటలో ఆడుకునే ప్యాకాట అనుకుంటున్నారు వీళ్ళు. ప్యాకాట అంటే అది ప్యాకాట కాదు, దాని పేరు బ్రిడ్జ్. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక టీమ్ ఫార్మేషన్ ఉంది, దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక టోర్నమెంట్ లాగా నిర్వహిస్తారు దాన్ని. ఇతర చెస్ లాంటి టోర్నమెంట్లు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ గెలుచుకుంటూ ముందుకెళ్లాలో అలా గెలుచుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తులకు ఇచ్చే సర్టిఫికేటే అది. దానికి సర్టిఫైడ్ ఒలింపిక్ అసోసియేషన్తో పాటు బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. మరి నీకు నీ కొడుకు ఏమైనా సర్టిఫికేట్లు ఇచ్చారా? మీరు ఆడిన తోటలు కొబ్బరి తోటలు ఆడిన ప్యాకెట్లకి ఏమైనా ఇచ్చారా? మీరు కొబ్బరి తోటలు ఆడిన ప్యాకెట్లకి ఏమైనా ఇచ్చారా? అంటే పేక ముక్కలతో ఆడుతున్నారు కాబట్టి అది ప్యాకాటే. పేక ముక్కలతో ఏం చేసినా అది ప్యాకాటే అవుద్ది వీళ్ళ దృష్టిలో. అరే బ్రిడ్జ్ అంటే ఏంటనేది కనీసం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. క్వాలిఫికేషన్ 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక ముక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. పేక ముక్కలతో ఆడే అటువంటి ఆట బ్రిడ్జే, కానీ అది పేకాట కాదా అనేది వీళ్ళకి తెలియదు. పేకాట కాదా అనేది వీళ్ళకి తెలియదు. పేక ముక్కలతో ఆడుతున్నారు కాబట్టి అది పేకాటే. దానిలో బాగా తరిఫీతో దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. పర్వాలేండి మీరు అసలు. మరి ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకు గుర్తించింది, భారత ప్రభుత్వం ఎందుకు గుర్తించింది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు గుర్తించింది, దానికి ఎందుకు? నువ్వు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా బ్రిడ్జ్ గేమ్కి ఆల్రెడీ రికగ్నైజేషన్ ఉంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని లేవనెత్తలేదు నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా బ్రిడ్జ్ గేమ్కి అనేది రికగ్నేషన్ ఉంది. ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించినటువంటి 65 గేములను ఆల్రెడీ తీసుకున్నారు. ఇందులో నువ్వు ఒక బ్రిడ్జ్ గేమ్ గురించి మాట్లాడుతున్నావు, మిగిలిన 64 గేముల గురించి ఎందుకు మాట్లాడవా పెర్నినని నేను అడుగుతున్నా. బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఒకరికి వచ్చిందో ఇద్దరికి వచ్చిందో ఉద్యోగం మహా అయితే నాకు తెలిసి ఒకరికి ఇద్దరికి వచ్చి ఉండొచ్చు. మరి మిగిలిన 65 గేమ్స్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవా పెర్నినాని నేను అడుగుతున్నా, ఎందుకు మాట్లాడు? దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఒకటి ఉందో, ఒకసారి ఏం మాట్లాడాడు చూసి అది కూడా చూపిస్తా. నీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఎంత దుర్మార్గం అంటే ఊళ్ళో 2 ముఠాలు కక్షలు కట్టి వాళ్ళు చంపుకుని అంతకుముందు ఆ నాన్న నీళ్లు చంపుతారు, వీళ్ళ నాన్న నీళ్లు చంపుతారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వృద్ధి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం, మేము మా వాళ్ళని చంపేస్తే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ హెరిటేజ్లో ఎందుకు ఎవరు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి మీ పార్టీ వాళ్ళకి? మీకు చేతనైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మర్డర్ చేసి ఉంటే ఉరిశిక్ష వేయించండి. మీ ప్రభుత్వంలో కేసులు వాదించి మీ పోలీసులతో
సాక్ష్యాధారాలను గట్టిగా అది అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయ కక్షలతో చనిపోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటం ఏంటనేది పేరునే నాని అనేది. సరే, ఉద్యోగం ఇవ్వటం ఏంటన్నావు. తోటా చంద్రయ్య అనే వ్యక్తిని చంపింది ఎవరా? తోటా చంద్రయ్య అనే వ్యక్తిని చంపిన వ్యక్తులు ఎవరు? తోటయ్య చంద్రయ్యని చంపిన వ్యక్తుల్ని మీ ప్రభుత్వం ఏం చేసింది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు అన్నావు కదా ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలు అనేది అన్నావు కదా. తోట చంద్రయ్య అనే వ్యక్తిని చంపినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేసిందని నేను అడుగుతున్నా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు, మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపినప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎందుకు ఉరి శిక్ష చేయలేదని నేను అడుగుతున్నా. అనంతబాబు ఒప్పుకున్నాడు కదా డ్రైవర్ని నేను చంపానని, ఎందుకు ఉరి శిక్ష చేయాలని నీ ప్రభుత్వం నేను అడుగుతున్నా. నువ్వు ఆ కుటుంబానికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారన్నావు కదా. ఆ కుటుంబంలో పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఉద్యోగం ఇచ్చారు. డిజిటల్ కార్పొరేషన్ పెట్టి 500 మంది నీ వైసీపీ కార్యకర్తలను పెట్టుకుని నువ్వు నడుపుకున్నావు. ఎవడబ్బా సొమ్మని నువ్వు డిజిటల్ కార్పొరేషన్లో నీ మనుషులను పెట్టి నడిపావా? పెర్నినాని నేను అడుగుతున్నా, పెర్నినాని నేను స్ట్రైట్గా అడుగుతున్నా. డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టి అందులో 500 మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలు నడిపారా లేదా మీరు? ఎవరో అందులో ఉన్న 500 మంది ఎవరాళ్ళు? ఎగ్జామ్ రాసి వచ్చారు 500 మంది. పెర్నినాని చెప్పాలా నువ్వు? ఈరోజు తోట చంద్రయ్య లాంటి వ్యక్తిని చంపితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇచ్చారు చంద్రబాబు గారు. అంటే మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ కుటుంబానికి ఉద్యోగం మాత్రం ఇవ్వకూడదు. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఆ పని మీరు చేయాలి. అసలు తోట చంద్రయ్యని చంపిన వ్యక్తిని శిక్షించి ఆ కొడుకు ఉద్యోగం మీరు ఇవ్వాలా. సుబ్రహ్మణ్యాన్ని చంపిన వారిని శిక్షించి ఆ కుటుంబానికి ఉద్యోగం మీరు ఇవ్వాలా. చేశారా మీరు? చేశారా మీరు? ఎందుకు చేయలేదు? పేర్నినాని నేను అడుగుతున్నా, ఎందుకు చేయలేదు? గోడౌన్లో బియ్యం బస్తాలు పందుకొక్కుల్లాగా తినేసినటువంటి చరిత్ర మీది మీరు మాట్లాడతారు. చంద్రబాబు గారు భిక్ష పెడితే ఫైన్ కట్టి బయటకు తప్పుకున్నటువంటి చరిత్ర మీది మీరు మాట్లాడతారు. కట్టావా లేదా నువ్వు? నీ గోడౌన్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు మాయమైన కేసులో నువ్వు ప్రభుత్వానికి ఫైన్ కట్టావా లేదా? ఏమైనా నీ గోడౌన్లో బియ్యం బస్తాలు? ఏ పందికొక్కు తిందకు నీ గోడౌన్లో బియ్యం బస్తాలు? చెప్పు, ఏ పందుకోకు తింది నీ గోడంలో బియ్యం బస్తాలు? ఎందుకు కట్టావు నువ్వు ఫైను? మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు వచ్చి. చివరికి పేదలకు పంచే రేషన్ బియ్యం కూడా పందుకొక్కుల్లాగా తిన్నటువంటి చరిత్ర ఉన్న మీరు ఈరోజు చంద్రబాబు గారికి నీతులు చెప్తారు. మీరు ఆ కుటుంబాన్ని ఆదుకుంటే 10 మంది నోళ్ళ దగ్గర పంచే బియ్యాన్ని తినేసిన మీరు ఒక కుటుంబానికి ఆధారంగా చంద్రబాబు గారు ఉద్యోగం ఇస్తే దాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది వీళ్ళ చరిత్ర. అసలు బ్రిడ్జ్ గేమ్ ఏంటి, దాని హిస్టరీ ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ గేమ్కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. బ్రిడ్జ్ గేమ్ని మైండ్ స్పోర్ట్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇది 100 నుంచి 103 దేశాలలో ఆడుతున్నటువంటి క్రీడ. ఈవెన్ డెవలప్ చెందినటువంటి అమెరికా లాంటి దేశాలలో కూడా ఈ క్రీడ పాపులర్ క్రీడ. ఇది వీళ్ళు ఆడే పేకాట కాదు, వీళ్ళు అనుకునే పేకాట కాదు ఇది. సో ఇది ఏదైతే చెస్ని ఒక మైండ్ స్పోర్ట్గా మనం గుర్తిస్తామో అలాగే బ్రిడ్జ్ గేమ్ని కూడా ఒక మైండ్ స్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ బ్రిడ్జ్ గేమ్ని మైండ్ స్పోర్ట్స్లో ఒకటిగా పరిగణించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటను నిర్వహించే సంస్థ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్. అంటే ఇండియాకే ఒక ఫెడరేషన్ కాక వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ కూడా ఒకటి దీనికి ఏర్పడింది. భారతదేశంలో బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జాతీయ స్థాయి టోర్నమెంట్లు జరుగుతున్నాయి. బ్రిడ్జ్ని ఏషియన్ గేమ్స్లో కూడా 2 సార్లు బ్రిడ్జ్ గేమ్ని ఏషియన్ గేమ్స్లో ప్రవేశపెడితే అందులో మనకు 2 సార్లు మెడల్స్ కూడా వచ్చాయి బ్రిడ్జ్ గేమ్లో. ఆ రోజు ఏ రోజు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాల. బ్రిడ్జ్ గేమ్ని ఏషియన్ గేమ్స్లో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అందులో భారతదేశానికి మెడల్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి మెడల్ వస్తే ఆనందపడ్డారు అందరూ. ఈలాగా పేకాట ఆడితే మెడల్ రావటం ఏంటి, పేకాట ఏంటి, పేకాటని ఏషియన్ గేమ్స్లో పెట్టడం ఏంటని ఎవడు అడగల. ఎందుకంటే వాళ్ళందరూ ఇలాగ పేరు నానిలాగా బుర్ర తక్కువోళ్ళు కాదు కాబట్టి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలు ఈ బ్రిడ్జ్ గేమ్లు ఆడుతున్నాయి. ప్రపంచ బ్రిడ్జ్కు పాలక సంస్థ అయినటువంటి వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్లో సుమారు 103 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అంటే అధికారిక లెక్కల ప్రకారం 100 నుంచి 103 దేశాలు అందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. 7 నుంచి 10 లక్షల వరకు ఆటగాళ్ళు ఇప్పటికే బ్రిడ్జ్ గేమ్లో నమోదై ఉన్నారు. యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికా అలాంటి దేశాల్లో ఖండాల్లో ఈ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. భారత్ కూడా ఈ బ్రిడ్జ్ గేమ్లో అంటే వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్లో భారతదేశం కూడా అధికారిక సభ్య దేశంగా ఉంది. అలాగే మన భారతదేశానికి కూడా
బ్రిడ్జ్ ఫెడరేషన్ ఒకటి ఉంది. అంతర్జాతీయ ఫెడరేషన్తో పాటు భారతదేశానికి కూడా ఒక ఫెడరేషన్ ఉంది. వీళ్ళకి ఏమీ తెలియదు. మనం పేకాట ఆడుకున్నామా, కొబ్బరి తోటలో కూర్చొని ఆడుకున్నామా, ఓ 100-1000 బెట్టింగ్ పెట్టుకున్నామా, ఇంతవరకే తెలిసి వీళ్ళకి, ఇంతకు మించి తెలియదు. సో చెస్ తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మైండ్ స్పోర్ట్స్లలో బ్రిడ్జ్ ఒకటి అని పరిగణిస్తారు. ఈ బుర్ర తక్కువ మేధావులకి తెలియని విషయం ఏంటంటే అదొక మేధో సంపత్తి కలిగినటువంటి గేమ్. అది మైండ్ స్పోర్ట్ లాంటిది. వ్యూహంతో పాటు టెక్నిక్స్ వాడి ఆడేటువంటి గేమ్ అది. ఈ బుర్ర తక్కువ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అసలు దాని గురించి తెలియాలంటేనే బుర్ర ఉండాలి. మనకు లేనిదే అది కదా. బ్రిడ్జ్ గేమ్ అంటేనే బుర్ర ఉన్నోళ్ళు ఆడే గేమ్. దాని గురించి తెలియాలన్నా కొద్దిగా బుర్ర ఉండాలి. మనకు లేనిదే బుర్ర. లేని దాన్ని తీసుకొచ్చి దాని గురించి మాట్లాడమంటే మనం మాత్రం ఎక్కడి నుంచి మాట్లాడతాం? కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. సో కేంద్ర ప్రభుత్వం BFI అంటే బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా సమైక్య అంటే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్గా గుర్తించింది. 2019లో పార్లమెంటుకు సమర్పించినటువంటి గుర్తింపు పొందిన క్రీడా సమైక్యల జాబితాలో బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. అంటే దీన్ని మన భారతదేశం కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ దీన్ని గుర్తించింది. సో అది దాని హిస్టరీ. 1952లో భారతదేశంలో బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. దీన్ని 2019లో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ప్రస్తుతం బ్రిడ్జ్ను భారత ప్రభుత్వం గుర్తించిన మైండ్ స్పోర్ట్స్లో ఒకటిగా పరిగణిస్తారు. సో దీనికి మెడల్స్ కూడా చూస్తే బ్రిడ్జ్ గేమ్ని ఇప్పటి వరకు 2 సార్లు ఏషియన్ గేమ్స్లో నిర్వహించారు. 2018లో ఇండోనేషియాలో జరిగినటువంటి గేమ్లో తొలిసారిగా ఏషియన్ గేమ్స్లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. 22-23లో చైనాలో జరిగినటువంటి రెండోసారి ఏషియన్ గేమ్స్లో ప్రవేశపెట్టారు. మనకి 2018లో ఒక బంగారు పథకం, 2 కాంస్య పథకాలు వచ్చాయి. అలాగే 2022లో కూడా ఒక వెండి పథకం వచ్చింది. అంటే మొత్తంగా గోల్డ్ 1, సిల్వర్ 1, బ్రాంజ్ 2, మొత్తంగా 4 ఏషియన్ పథకాలు, రెండిట్లో కలిపి 4 పథకాలు భారతదేశానికి వచ్చాయి. ఇది భారతదేశ హిస్టరీ. ఇది బ్రిడ్జ్ గేమ్ హిస్టరీ. వీడికి ఏమీ తెలియకుండా పేకాట ఆడుకుంటే ఉద్యోగాలు ఇచ్చారని చాలా సింపుల్గా తీసేశాడు. ఇది కేవలం ఆ బ్రిడ్జ్ ఆడే వాళ్ళని మాత్రం అవమానించడం కాదు, మొత్తం క్రీడాకారులందరినీ అవమానించడమే. ఇది ఒక బుర్ర లేని వాడిని బుర్ర పెట్టి ఆడే గేమ్ గురించి మాట్లాడితే అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? కాబట్టే నోటుకు వచ్చింది మాట్లాడాడు. నేను పేరునానికి ఒకటే చెప్తున్నా, క్రీడాకారులను నువ్వు అవమానించావు కాబట్టి క్రీడాకారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. నిజంగా ఇది ఇంకా నువ్వు పేకాటే, ఇది గేమ్స్లో ఉండకూడదు అంటే నువ్వు మొదట చేయాల్సిన పని ఏంటంటే సుప్రీంకోర్టుకు పోయి కేంద్ర ప్రభుత్వం పేకాటను గుర్తించింది, మీరు ఇమీడియట్గా పేకాటను తొలగించాలని చెప్పి ఒక చట్టం చేయించు. నువ్వు ఏదైనా చేయగలిగితే, అలాంటి పని ఏదైనా ఉంటే అదేమన్నా చేయగలిగితే చెయ్యి. అంతేగాని ఒలింపిక్ సంఘం గుర్తించిందా, నేషనల్ ఫెడరేషన్ గుర్తించిందా, సపరేట్గా మనకు ఒక ఫెడరేషన్ ఉందా, ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఈ ఫెడరేషన్ ఒకటి ఉందా, వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ ఒకటి ఉందా? ఇన్ని ఫెడరేషన్లు గుర్తించి 100కు పైగా దేశాలు ఆడే ఆటను నువ్వు పేకాట అని చెప్పి ఎంత సింపుల్గా కొట్టేసావా పేర్ని నాని? కాబట్టి ఇక నుంచైనా పేర్ని నాని మాట్లాడేటప్పుడు కనీస సమాచారం తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.